లైట్ వేవ్స్ అనేవి ఒకదానికొకటి ఇంటర్ఫియర్ అయినప్పుడు ఆటోమేటిక్ గా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ వల్ల ఓన్లీ వీ కెన్ సీ ఓన్లీ వన్ సింగిల్ కలర్, దట్ మీన్స్ అ వైట్. సో దట్ మీన్స్ ద వైట్ కన్సిస్ట్ 7 కలర్స్ ఉంటాయి అక్కడ. ఓకే, మన సన్ లైట్ లో మనం అబ్జర్వ్ చేసినట్టయితే 7 కలర్స్, ఐ మీన్ వైట్ లైట్ లో కూడా ఏముంటాయి 7 కలర్స్ అనేవి మనకి ఓకే క్లబ్ అయి ఉంటాయండి. దాన్ని ఏమంటారు, దట్స్ కాల్డ్ as the Doppler effect అంటాం. Doppler effect. Is it clear? So first in 1842 Christian John Doppler he find out the colors of luminance body changes by the relative motion of the body and the observer. So colors luminance అనేది అదే కలర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు అబ్జర్వర్ కాన్స్టెంట్ గా ఉండి ఓకే ఆ కలర్స్ లూమినెన్స్ యొక్క ఆబ్జెక్ట్ అనేది మోషన్ లో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా కలర్స్ లూమినెన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. దాన్ని ఏమన్నా దాని ఫస్ట్ పర్సన్ డాప్లర్ ఫైండ్ అవుట్ చేశారు. దట్ ఎఫెక్ట్ ఈస్ కాల్డ్ as the Doppler effect. ఓకే రైట్. సో ఈ డాప్లర్ ఎఫెక్ట్ ని ఓన్లీ లైట్ వేవ్స్ ఫైండ్ అవుట్ చేశారండి. లైట్ వేవ్స్ ఫైండ్ అవుట్ చేశారు. ఈ డాప్లర్ వేవ్స్ అనేవి సౌండ్ వేవ్స్ కూడా అప్లికేబుల్ అవుతాయా లేదా, సో దాన్ని కూడా బేస్ చేసుకొని ఓకే ఎక్స్పెరిమెంట్ చేశారు. ఇస్ ఆల్సో ద డాప్లర్ ఎఫెక్ట్ ఇస్ ఆల్సో అప్లైస్ ది ఆల్ వేవ్స్. ఓకే, ఆల్ వేవ్స్ ఇన్ జనరల్. ఓకే, so here we apply Doppler effect to the sound waves and consider only a special case in which source and observer move along the line joining them. ఈ డాప్లర్ ఎఫెక్ట్ అనేది సౌండ్ వేవ్స్ కి అప్లికేబుల్ అవుతుంది ఎప్పుడు, ఓకే వెన్ ఓన్లీ ఏ స్పెషల్ కేస్, ఓకే సమ్ సర్టెన్ స్పెషల్ కేసులో మాత్రమే డాప్లర్ ఎఫెక్ట్ అనేది సౌండ్ వేవ్ కి ఓకే అప్లికేబుల్ అవుతుంది. ఎప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా మీరు రైల్వే స్టేషన్ విజిట్ చేశారా? ఎస్ సార్. సార్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఓకే రైల్వే స్టేషన్ చేసినప్పుడు ఆల్రెడీ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. చేయండి, మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కూడా చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మన ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. సో వెయిటింగ్ ఆన్ ది ప్లాట్ఫామ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ద ట్రైన్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఏ సర్టెన్ డిస్టెన్స్. ఓకే సర్టెన్ డిస్టెన్స్ వెళ్ళి ట్రైన్ అనేది వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఒక ట్రైన్ అనేది స్టేషన్ ని రీచ్ అవ్వక ముందు ఆల్రెడీ ఏమిస్తుంది, హార్న్ ఇస్తుంది. ఐడియా ఉందా? హార్న్ ఇస్తూ ఉంటుంది. ఓకే ఆ పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు, ఆ పర్సన్ ప్లాట్ఫామ్ పైన కాన్స్టెంట్ గా ఆ ట్రైన్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. వాడు అబ్జర్వ్ చేస్తుంటే వాడు ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే ఆ ట్రైన్ అనేది ఫాస్ట్ గా వస్తూ ఉంటుంది, స్టేషన్ కి రీచ్ అవుతూ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్ అనేది ఫాస్ట్ గా ఓకే ఆ పర్సన్ వైపు వస్తూ ఉంటుంది. ఓకే సౌండ్ అనేది రిలీజ్ చేసినప్పుడు యాక్చువల్ గా ఓకే ద హార్న్ సౌండ్ ఆఫ్ ది ట్రైన్, దానికి ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది సౌండ్ ఈజ్ ఓకే exact. Okay, so that means the real frequency of the sound is for example 100 hertz. But okay, person hear the sound of frequency is nearly equals to the 150 hertz. But the real frequency of the sound is 100 hertz. But the person who is standing on the platform, he can hear the frequency of the sound 150 hertz. What is the reason? Due to the person is standing on platform and the source which is in motion. So then the a person can hear the frequency of sound is much greater than the actual frequency of the ఇది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అంటే పర్సన్ అన్నాడు ప్లాట్ఫామ్ పైన కాన్స్టెంట్ గా ఉండి ఆ సోర్స్ అనేది రిలేటివ్ మోషన్ లో ఉన్నప్పుడు మాత్రమే పాసిబుల్ అవుతూ ఉంటుంది. దీన్నే మనం ఏమంటామంటే డాప్లర్ ఎఫెక్ట్ అంటే. అంటే సింపుల్ గా చెప్పాలి అంటే ఏమవుతుంది, సోర్స్ అనేది పర్సన్ ని రీచ్ అవుతున్నప్పుడు ఆ సోర్స్ నుంచి వచ్చే సౌండ్ యొక్క సోర్స్ నుంచి వచ్చే సౌండ్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది యాక్చువల్ ఫ్రీక్వెన్సీ కన్నా ఎక్కువ ఫ్రీక్వెన్సీతో ఆ అబ్జర్వర్ వినగలుగుతాడు. ఈ ఎఫెక్ట్ ని మనం ఏమంటామండి, డాప్లర్ ఎఫెక్ట్ అంటాం.
అందుకోసమే మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ఏదైనా రోడ్డు పైన కూడా నిలిచినప్పుడు ఏదైనా వెహికల్ అనేది ఫాస్ట్ గా వస్తూ ఉంటే హారన్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది యాక్చువల్ ఫ్రీక్వెన్సీ కన్నా ఎక్కువ ఫ్రీక్వెన్సీ మీకు పడుతుంది. రీజన్ ఏంటి అంటే ఆ వెహికల్ అనేది రిలేటివ్ మోషన్ లో ఉంది, మీరు కాన్స్టెంట్ గా ఉండాలి. ఓకే, ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ఏదైనా కూడా అబ్జర్వ్ చేయండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సో అలా కాకుండా మీరు ఫాస్ట్ గా వెళ్తున్నారు, సోర్స్ అనేది కాన్స్టెంట్ గా ఉంది. ఇట్స్ ఆల్సో సేమ్ ఎఫెక్ట్ ఈజ్ ఆల్సో అబ్జర్వ్. ఓకే, సో ఇక్కడ ఈ స్పెషల్ కేస్ లో ఎలా ఉండాలి, స్ట్రైట్ గా పర్సన్ అండ్ సోర్స్ రెండు కూడా ఓకే, సో విచ్ ఆర్ సోర్స్ అండ్ అబ్జర్వర్ మూవ్ అలాంగ్ ది లైన్. ఓకే, మూవ్ అలాంగ్ ది లైన్ జాయినింగ్ దెమ్. సేమ్ స్ట్రైట్ లైన్ లో ఉన్నప్పుడు మాత్రమే మనం అబ్జర్వ్ చేయగలుగుతూ ఉంటాం. ఓకే, సో దిస్ కాల్డ్ as ది డాప్లర్ ఎఫెక్ట్. సో ఏం లేదండి, ఓకే, అనేది రిలేటివ్ మోషన్ లో ఉన్నప్పుడు ఆ సోర్స్ యొక్క సౌండ్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఆ చేంజ్ నే మనం ఏమంటాం, డాప్లర్ ఎఫెక్ట్ అంటాం. ఎందుకు చేంజ్ అవుతుంది అంటే రిలేటివ్ మోషన్ లో ఉంటుంది కాబట్టి దాన్నే డాప్లర్ ఎఫెక్ట్ అంటాం. ఇస్ ఇట్ క్లియర్? సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ డాప్లర్ ఎఫెక్ట్? ఏ apparent change in the frequency of the sound due to relative motion between and the observer is called as the Doppler effect. Is it clear? A apparent change, okay, a small change. Apparent change means okay, a apparent change in a frequency of sound due to relative motion between the source and observer is called as the Doppler effect. Okay, example, the frequency of whistle of locomotive increases when it approaches the observer and platform. ఓకే, ఒక అబ్జర్వర్ అన్నాడు ప్లాట్ఫామ్ పైన ఉన్నప్పుడు ఓకే ఏం అబ్జర్వ్ చేస్తాడండి, ఓకే ఆ ఫ్రీక్వెన్సీ యాక్చువల్ ఫ్రీక్వెన్సీ కన్నా ఎక్కువ ఫ్రీక్వెన్సీతో సౌండ్ వింటాడు. ఎప్పుడు ట్రైన్ అనేది అబ్జర్వర్ ని రీచ్ అవుతున్నప్పుడు. ఎలా ఉండాలి ఆ ట్రైన్ అనేది అబ్జర్వర్ కి, ఓకే అలాంగ్ ది లైన్ జాయినింగ్ దెమ్. ఇద్దరు కూడా సేమ్ లైన్ లో ఓకే లైన్ అనేది స్ట్రైట్ గా ఉండాలన్నప్పుడు మాత్రమే అబ్జర్వ్ చేయగలుగుతారు. అండ్ ది సేమ్ ఎఫెక్ట్ ఓకే ఈజ్ అబ్జర్వ్. ఓకే, so if that source is at rest and observer move towards or away from it. Okay, it's the same effect. Observer okay source అనేది కాన్స్టెంట్ గా ఉండి అబ్జర్వర్ మోషన్ లో ఉన్నప్పుడు కూడా సేమ్ ఎఫెక్ట్ అనేది ఓకే అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, రీచ్ అవుతుంటే ఇంక్రీజ్ అవుతుంది. సో మనకి క్రాస్ చేసి ఓకే క్రాస్ చేసి ఉంది అనుకోండి, ఓకే సో మమ్మల్ని క్రాస్ చేసిపోయింది, it's a pass away, okay, passes away from the observer, then the frequency is decreases. Reach out the person frequency ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో పర్సన్ రీచ్ అయ్యి పాస్ అవుతుందంటే ఏమవుతుంది, ఆ ఫ్రీక్వెన్సీ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో this effect is called as the Doppler effect. Once again, what is the Doppler effect? A apparent change in frequency of source due to relative motion between the source and observer is called Doppler effect. And Rasi example, even really the frequency of whistle okay of locomotive increases when it approaches the observer on platform, okay, and decreases when it passes away. The same effect is observed if the source is rest, okay, and observer moves towards the and away from the edge. Is it clear? ఈ స్పెషల్ కేస్ లో మాత్రమే మనం ఈ డాప్లర్ ఎఫెక్ట్ ని అబ్జర్వ్ చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఒక ఓకే ట్రైన్ లో వెళ్తున్నాడు, ఓకే ట్రైన్ మూవ్ అవుతుంది, ఆ ట్రైన్ లో పర్సన్ ఉన్నాడు, ట్రైన్ నుంచి విజిల్ వచ్చింది, డాప్లర్ ఎఫెక్ట్ ని అబ్జర్వ్ చేయగలుగుతాడా? సార్ నో, డాప్లర్ ఎఫెక్ట్ ని అబ్జర్వ్ చేయగలుగుతాడా? What, sir? Could you please repeat the question? Sure. For example, a person who is in train, the train is also in motion. Okay, so the person can observe this Doppler effect. Yes or no? No. No, sir. No, sir. No.
Why? Sir, because What is it? Tell me. Because? observer is in motion. Very good. Okay. So, because, okay, for example, what is the condition for Doppler effect? So, the source or observer, anyone is kept constant. Okay, anyone should constant. Okay, kept constant. ఎవరో ఒకరు ఖచ్చితంగా కాన్స్టెంట్ ఉండాలి. ఇద్దరు మోషన్ లో ఉన్నారంటే ఈస్ పాసిబుల్? ఓకే, నాట్ పాసిబుల్. ఓకే, అందులో డాప్లర్ ఎఫెక్ట్ ని అబ్జర్వ్ చేయలేదు. అబ్జర్వర్ అన్న కాన్స్టెంట్ గా ఉండాలి, లేదు అంటే సోర్స్ అన్న కాన్స్టెంట్ గా ఉండాలి. Okay, if anyone is kept constant, we can observe the Doppler effect. So both are in motion, both are in traveling. Okay, a person is traveling in a train, he cannot observe the Doppler effect. Why? Because both are in motion. Okay, both are in motion. So, okay, we cannot observe the Doppler effect. Right? So, ఈ Doppler effect లో మనకి సో నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయండి Doppler effect లో. డాప్లర్ ఎఫెక్ట్. సో ఎక్కువ ఈ డాప్లర్ ఎఫెక్ట్స్ అనేవి ఎక్కడ యూజ్ చేస్తారు అంటే, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సబ్ పేరెంట్స్ ఐడియా ఉన్నాయి కదండి. సబ్ పేరెంట్స్ ఐడియా ఉందా అంటే? yes, sir. సో అంటే ప్రొటెక్ట్ ది నేషన్. సో మనకి ఆటోమేటిక్ గా ఓకే ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఈ సబ్మెరైన్స్ యూజ్ చేస్తూ ఉంటారు ఆర్మీలు. ఓకే, సో ప్రొటెక్షన్ పర్పస్ లో సబ్మెరైన్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఇస్ ఇట్ క్లియర్? ఈ సబ్మెరైన్స్ అనేవి ఓకే సో వాటర్ లో ఉంటాయండి. ఇస్ ఇట్ క్లియర్? సో వీటి యొక్క డైరెక్షన్ ఇది ఏ డైరెక్షన్ లో వెళ్ళాలి, ఏ డైరెక్షన్ లో ట్రావెల్ చేయాలి, ఎంత స్పీడ్ లో ట్రావెల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి అబ్స్టాకిల్స్ ఏముంటాయి, ముందు అబ్స్టాకిల్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా ఫైండ్ అవుట్ చేస్తూ ఎలా వెళ్ళాలి అనేది టోటల్ గా సోనార్ సిగ్నల్స్ పైన డిపెండ్ అయి ఉంటుందండి. మీకు మనకి ఒక ఫిలిం కూడా ఉంటుంది, దాన్ని ఒకసారి చూడండి. తెలుసా రాజు ఫిలిం, రానా హీరో. వెరీ గుడ్. గాజీ సినిమాలో ఉంటుంది. సో దానిలో అబ్జర్వ్ చేసినట్టయితే అందులో డాప్లర్ ఎఫెక్ట్ ని యూజ్ చేస్తారండి మెయిన్ గా. సోనామీటర్ సిగ్నల్స్ అంట. ఆ సోనామీటర్ సిగ్నల్స్ యూజ్ చేసి ఓకే అవి ఇది ఎదురుగా ఏమైనా అబ్స్టాకిల్స్ ఉంటే అబ్స్టాకిల్స్ ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతారండి. ఓకే, అంటే బై యూజింగ్ డాప్లర్ ఎఫెక్ట్ టు డిటర్మైన్ ది ఓకే ద డైరెక్షన్ అండ్ ది స్పీడ్ ఆఫ్ ది మోషన్ ఆఫ్ ది సబ్మెరైన్స్. ఓకే, డాప్లర్ ఎఫెక్ట్ యూజ్ చేసి సబ్మెరైన్స్ యొక్క డైరెక్షన్, అది ఏ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది, ఎంత స్పీడ్ తో మూవ్ అవుతుంది. ఓకే, సో ఈజీగా క్యాల్కులేట్ చేయొచ్చండి. ద మెయిన్ అప్లికేషన్స్ ఆఫ్ డాప్లర్ ఎఫెక్ట్. ఓకే, అండ్ ఆల్సో ద డాప్లర్ ఎఫెక్ట్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ద పోలీస్ టు డిటర్మైన్ ద స్పీడ్ ఆఫ్ ది ఆటోమొబైల్స్ దట్ ఆర్ అప్రోచింగ్ అండ్ మూవింగ్ అవే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా హైవే పైన మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ పోలీస్ గన్స్, ఓకే స్పీడ్ గన్స్, ఈ పోలీస్ వాళ్ళు పోలీస్ ఏం చేస్తున్నారంటే స్పీడ్ గన్స్ అనేవి హైవే మీద పెడతారు. అబ్జర్వ్ చేశారా ఎప్పుడైనా? స్పీడ్ గన్స్, స్పీడ్ గన్స్ ఓవర్ స్పీడ్ ఏమవుతుందా చాలా అవునా? ఓకే, ఓవర్ స్పీడ్ వస్తే ఏమవుతుంది, చాలా వస్తుంది, అంతేనా? అదే మీరు అబ్జర్వ్ చేసినట్టయితే హైవే పైన అబ్జర్వ్ చేసినట్టయితే ఓకే ఆ స్పీడ్ గన్స్ అనేవి ఉంటాయి. ఆ స్పీడ్ గన్స్ అనేవి ఒక వెహికల్ యొక్క స్పీడ్ ఎంత స్పీడ్ వెళ్తుంది అనేది ఈజీగా క్యాల్కులేట్ చేయగలుగుతాయి. ఓకే, ఆ స్పీడ్ గన్స్ లో యూజ్ చేసేవి ఏం చేయండి, డాప్లర్ ఎఫెక్ట్. అది ఎలా యూజ్ చేస్తారు అంటే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఒక వెహికల్ ఉంటుందండి. ఓకే, వెహికల్ అనేది సర్టెన్ స్పీడ్ తో వస్తూ ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ స్పీడ్ గన్ ఉంటుంది. ఓకే, ఈ స్పీడ్ గన్స్ ఏమవుతాయి, డాప్లర్ సిగ్నల్స్ సౌండ్ వేవ్స్ ఓకే అనేది రిలీజ్ చేస్తాయి. సో సౌండ్ వేవ్ డాప్లర్ సోనార్ సిగ్నల్స్ ఓకే ఈ సోనార్ సిగ్నల్ రిలీజ్ చేస్తాయి. రిలీజ్ చేసినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది అండి, ఇది రీచ్ అయ్యి ఓకే మళ్ళీ దీని నుండి ఎంత డిస్టెన్స్ ఓకే సో దీని నుంచి రీచ్ అవుతుంది, సడన్ వెలాసిటీ వస్తుందండి. సేమ్ ఈ అబ్స్టాకిల్ కి రీచ్ అయ్యి మళ్ళీ రిటర్న్ అవుతుందండి. యాజ్ గా మళ్ళీ రిటర్న్ అవుతుంది, రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది.
సో ఎంత స్పీడ్ తో వచ్చింది, ఏ టైంలో వచ్చింది, టైం వర్సెస్ వెలాసిటీ బేస్ చేసుకొని వీటి మధ్య డిస్టెన్స్ అనేది ఎంత స్పీడ్ తో వెళ్తుంది, డిస్టెన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఎంత పర్సెంట్ లో డిస్టెన్స్ అనేది చేంజ్ అవుతుంది బేస్ చేసుకొని ఆ స్పీడ్ అనేది ఈ పోలీస్ గన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటుంది. ఆ స్పీడ్ గన్ క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో ద డాప్లర్ ఎఫెక్ట్ ఈస్ యూస్ఫుల్ for the police to determine the speed of automobiles, okay, that are approaching and moving away. The second example. Next, third example. Doppler effect is used to find the velocity of approaching and receding stars. Receding stars అంటే ఐడియా ఉన్నాయి కదా, తోక చుక్కలు అంటాం. ఐడియా ఉన్నాయా? మీరు ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్ నైట్ టైంలో ఫర్ ఎగ్జాంపుల్ మన ఓకే పై అబ్జర్వ్ చేస్తూ ఉంటే స్టార్స్ అబ్జర్వ్ చేస్తుంటే సమ్ ఆఫ్ ది స్టార్స్ ఇస్ మూవింగ్. ఓకే, సమ్ స్టార్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి. అబ్జర్వ్ చేశారా? ఓకే, ఆ రిసీడ్ స్టార్ యొక్క సో వెలాసిటీ ఎప్పుడైతే మనకి ఎర్త్కి అప్పుడు ఏమైనా ఎర్త్ సైడ్ వస్తున్న స్టార్స్ ని వాటి యొక్క వెలాసిటీ ని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చండి. Doppler effect is used to find the velocity of approaching and receding stars. ఓకే, దగ్గరగా ఉన్న స్టార్స్ కానీ ఓకే ఈ తోక చుక్కలు వీటి యొక్క వెలాసిటీ వాటి యొక్క స్పీడ్ ని ఈజీగా డిటర్మైన్ చేయొచ్చు బై యూజింగ్ Doppler effect. And also this is useful to measure the radial speed of the satellite. Okay, the Doppler effect is also used to measure the radial speed. ఓకే, రేడియల్ స్పీడ్ ఆఫ్ ది సాటిలైట్స్. సో రేడియల్ సాటిలైట్స్ అనేవి మన నెంబర్ ఆఫ్ సాటిలైట్స్ ని యూనివర్స్ లోకి పంపిస్తూ ఉంటాం. ఓకే, ఆ సాటిలైట్స్ అనేవి ఓకే సో ఎంత ఐ మీన్ రేడియల్ స్పీడ్ ఆ ఎంత స్పీడ్ లో ఓకే మూవ్ అవుతున్నాయి అనేవి కూడా ఈ డాప్లర్ ఎఫెక్ట్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయగలం. అండ్ ఆల్సో డబుల్ స్టార్స్. ఓకే, డబుల్ స్టార్స్ వర్ డిస్కవర్డ్ యూజింగ్ డాప్లర్ ఎఫెక్ట్. ఈ డాప్లర్ ఎఫెక్ట్ యూజ్ చేసి కూడా ఓకే సో ఉన్న ఓకే డబుల్ స్టార్స్ కూడా ఫైండ్ అవుట్ చేయగలరు. రైట్, సాటర్న్స్ రింగ్స్ ఓకే వర్ డిస్కవర్డ్ యూజింగ్ డాప్లర్ ఎఫెక్ట్. ఓకే, సాటర్న్స్ రింగ్స్ కూడా డిస్కవర్ చేస్తారండి. ఓకే, సో ఈ డాప్లర్ ఎఫెక్ట్ యూజ్ చేసి డిస్కవర్ చేస్తారు సాటర్న్స్. Okay, so these are applications of Doppler effect. Once again, what are applications of Doppler effect? The speed and the direction of subwaves can be calculated. Second one, the Doppler effect is useful for the police to determine the speed of automobiles that are approaching and moving away. Third one, Doppler effect is used to find the velocity of approaching and receding stars. Fourth one, so Doppler effect is also useful to measure the radial speed of the satellites. Okay, fifth one, double stars were discovered using Doppler effect. Shorter strings were discovered using Doppler effect. So these are the applications of the Doppler effect. Is it clear? So it's a very important. Okay, so very important Doppler effect అనేది ఎగ్జాంపుల్ ఖచ్చితంగా డెఫినేషన్ రాయాలి, ఎగ్జాంపుల్ రాయాలి, అప్లికేషన్స్ రాయాలి. అండర్స్టాండ్ all of you? Yes sir. Yes sir. Tell me one by one definition of the Doppler effect. First, tell me anyone. Start now. Sir, a apparent change in frequency of sound due to relative motion between the source and observer is called Doppler effect. Okay, very good. Don't see both. Okay. The next. Next. Sir, the relative motion between observer and the object. Then what happened? Frequency of the then what happened? Source or observing relative motion. Then what happened? Frequency of sound is change.
Okay. A apparent change in frequency. A apparent change in frequency of sound due to relative motion between source and observer called Doppler effect. देखा The next, सिंपल लगा तो फर्स्ट सिंपल लगा ना मैं Sir, the apparent change in frequency of sound due to relative motion between source and the observer. very good. Next,